అమెరికా పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యాధిపతి ఎవడైతే ఉన్నాడో ఆసిఫ్ మునీర్ ఇప్పుడు అక్కడ పంది మురిగినట్లు మురుగుతున్నాడు కదా. సింధు జలాల మీద కనుక డ్యాములు నిర్మిస్తే అణుబాంబులతో కూల్చేస్తాం, అలాగే న్యూఢిల్లీ మా యొక్క ఉనికికి ముప్పు అయితే భారతదేశంతో పాటు మిగతా సగం ప్రపంచాన్ని లేపేస్తాం అని భయపెడుతున్నాడు. అంటే ఆసియా ఖండాన్ని లేపేస్తాం పూర్తిగా మాతో పాటు. 10 మంది 15 మంది అధికారులు అందరూ కలిసి అమెరికాలో ఉంటారన్నమాట. మిగతా పాకిస్తాన్ తో సహా అంతా నాశనం చేసేస్తారు, వీళ్ళు మాత్రం అమెరికాలో అంటగాగుతారు అన్నమాట. ఇప్పుడు ట్రంప్ అండ చూసుకొని రెచ్చిపోతున్నటువంటి ఈ మునీర్కి ఇప్పుడు భారతదేశం గట్టిగానే ఇచ్చింది, మేము సింధు జలాల మీద డ్యాములు నిర్మిస్తాం, నీ తాటాకు చప్పులకి భయపడేది ఎవడూ లేడు, ఇలాగ రెచ్చగొడితే ఇంకా 10% నీరు కూడా నీ చేతికి రాదు, మొత్తం పూర్తిగా ఆపేసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి అంటూ భారత్ కూడా గట్టిగా ఇచ్చేసింది. అణ్వాయుధాల గురించి అమెరికా గడ్డ మీద నుంచే అంత దౌర్జన్యంగా అంత దర్జాగా మాట్లాడుతుంటే మరి అమెరికా ఏం చేస్తుందో, మరి మిగతా పాశ్చాత్య దేశాలు ఏ విధంగా సమాధానం చెబుతాయో చూడాలి. మరి పాకిస్తాన్ యొక్క బుద్ధి బయటపడింది. పాకిస్తాన్ సైన్యం మొత్తం ఉగ్రవాదులే అనడానికి ఇదొక నిదర్శనం. పాకిస్తాన్ అంటే ఏంటో ప్రపంచం ఈ రోజు చూస్తోంది. ఆసిఫ్ మునీర్ మాట్లాడుతున్న మాటలు ఈ రోజు ప్రపంచానికి వినిపిస్తున్నాయా లేదో మరి మాకు తెలియలేదు. ఐక్యరాజ్య సమితి దీన్ని పరిగణలోకి తీసుకుంటుందో లేదో మరి మాకు తెలియదు. సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో లేపేస్తున్నటువంటి ఈ ఆసిఫ్ మునీర్ మాటలు వింటుందా లేకపోతే ట్రంప్ చెప్పినట్లుగా వింటుందో చూడాలి అంటూ ఇప్పుడు భారతదేశం కూడా గట్టిగా ఇచ్చేసింది మరి.